నా కోసమేరా తపస్సు చేస్తున్నాడంటే, ఎక్కడ దాక్కున్నావు మృగమా అని చెప్పి ఉరేసుకుందాం అనుకున్న తాళ్ళతో ఆయన్ని కట్టేశాడు. కట్టేసి ఆయన్ని లాక్కుపోయాడు. ఆ తాళ్ళట్టు లాక్కుపోయాడు. ఎవరిని? నరసింహస్వామిని. ఎవరిని చూసి దేవతలు భయపడిపోయారో ఆయన్ని కట్టి లాక్కుపోయాడు. లాక్కుపోయి పద్మపాదాచార్యుల వారి దగ్గర నించోబెట్టి, స్వామి మీకు రేపు సాయంకాలం లోపల తీసుకొస్తానన్నాను కదా, ఇదిగో తీసుకొచ్చాను చూడండి అన్నాడు. పద్మపాదాచార్యుల వారికి ఏం కనపడలేదు. ఏడు తెచ్చావన్నారు. మీరే కదా చెప్పారు, ఇదిగో కింద మనిషి పైన సింహం. ఎంత వెతికాను అనుకుంటున్నారు? అంత వెతికితే దొరికాడు. మీకోసం పట్టుకొచ్చాను చూడండి అన్నారు. ఆయనకి ఏం కనపడలేదు. కానీ ఆ వచ్చిన వ్యక్తి ముఖంలో సంతోషం చూస్తే ఇతను నిజంగా నరసింహస్వామిని కానీ తెచ్చాడా అని అనుమానం వచ్చింది. అశరీరవాణిగా నరసింహస్వామి పలికారంటే పద్మపాదాచార్యుల వారికి కంఠం ఒకటే వినపడింది. దర్శనం ఇవ్వలేదు. 1,000,000 జన్మల తపస్సు చేస్తే మనసు బుద్ధి అట్లాగే ఎట్లా నిలబడిపోతాయో అట్లా నా కోసం వెతికాడు ఇతను. ఇంకొక ఆలోచన లేదు. అన్నం తిందాం, నీళ్లు తాగుదాం ఏం లేవు. కింద మనిషి పైన సింహం, కింద మనిషి పైన సింహం అంటూ అలాగే వెతికాడు నా కోసం.